ఆహ్లాదకరమైన ఘాట్ రోడ్ ప్రయాణం. ప్రస్తుతం కోటప్ప కొండపైన వెలిసిన ఆ త్రికోటేశ్వర స్వామి వారిని చేరుకోవడానికి భక్తులకు 2 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, మరొకటి వాహనాల ద్వారా వెళ్ళగలిగే ఘాట్ రోడ్ గుండా ప్రయాణించే సమయంలో భక్తులకు ఎటువంటి అపాయాలు తలెత్తకుండా కాపాడేందుకు రోడ్డు ప్రారంభంలో విజయ గణపతి సాయిబాబా కొలువై ఉన్నారు. రోడ్డు ప్రారంభం నుంచి ఇరువైపులా ఎంతో అందమైన పూల మొక్కలు, ఎటు చూసినా పచ్చని చెట్లు, అలాగే దారి మధ్యలో అలసట కలిగితే సేద తీరడానికి అందమైన పచ్చిక బయళ్ళు, విశ్రాంతి ఆవాస కేంద్రాలు, ప్రయాణ సమయంలో ఎటు చూసినా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పచ్చని కొండ లోయలతో అద్భుతంగా ప్రతి ప్రకృతి ప్రేమికుడు జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపించే విధంగా ఉంటుంది. ఇక మార్గ మధ్యలో అక్కడక్కడ మీ ప్రయాణానికి మేము అండగా ఉన్నాం, ధైర్యంగా ముందుకు సాగండి అని చెప్పే విధంగా అందమైన భారీ పరిమాణంలో ఆదిశేషుడి పైన సేద తీరిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. మరి కొద్ది దూరం ప్రయాణించాక మీ అందమైన భవిష్యత్తుకు అభయహస్తం ఇస్తున్నట్టుగా ఆ బ్రహ్మదేవుడు భారీ ఆకారంలో దర్శనమిస్తాడు. అదే విధంగా మార్గ మధ్యలో అక్కడక్కడ భారీ దేవతామూర్తుల విగ్రహాలు, ముగ్గురమ్మలు లక్ష్మి, సరస్వతి, పార్వతి విగ్రహాలు, మనసుని ఉత్సాహపరిచే పూల మొక్కలు, అందమైన చెట్ల వరుసలు, కొన్ని పెద్ద పెద్ద జంతువులు ప్రతిమలు దర్శనమిస్తుంటాయి. ఇక కొంత దూరం వెళ్ళాక భక్తుల సందర్శనార్థం జూ పార్క్ కూడా ఉంది. అందులో పురాతన అంశాలకు సంబంధించిన మ్యూజియం, జింకల పార్కు, పిల్లల పార్కు, పెద్దవాళ్ళు సరదాగా గడపడానికి పచ్చని పచ్చిక బయళ్లతో కూడిన ప్రదేశాలు, పర్యాటకులు బోటింగ్ చేయడానికి వీలుగా ఒక సరస్సు, దాని మధ్యలో చిన్ని కృష్ణుడు కాళీయ మర్దనం చేసే విగ్రహం దర్శనమిస్తాయి. జూ పార్క్ లో పర్యాటకులను ఆనందపరిచే విధంగా అనేక రకాల పక్షులు, చిలుకలు, ఈమోలు, జింకలు, నెమళ్లు, అనేక జంతువులు, కీటకాలు, కొన్ని రకాల ఆటలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు పర్యాటకుల ఆకలిని తీర్చడానికి అనేక రకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నుంచి మరికొంత దూరం ప్రయాణం చేస్తే కొండపైకి చేరుకుంటాము. కొండపైన ఎంట్రన్స్ దగ్గర భారీ గణపయ్య భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ వాహనాలు పార్క్ చేసుకోవడానికి విశాలమైన ప్రదేశం అందుబాటులో కలదు. కొండపై నుంచి కిందకి చూస్తుంటే మనసుని ఆనందపరిచే చక్కటి వాతావరణం కనిపిస్తూ ఎంతో మనశ్శాంతిని కలుగజేస్తుంది. అలాగే కొండపైకి చేరుకునే మెట్ల మార్గం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ ఎటు చూసినా చెట్లు, కనుచూపు మేరలో కనపడే కోటప్ప కొండ అందాలు, విశాలమైన మెట్లు, మధ్య మధ్యలో దాహం వేస్తే తాగడానికి మంచినీటి వసతి, మనతో పాటు కలిసి నడిచే కోతులు, ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మార్గంలో కూడా చాలానే అనుభూతులున్నాయి. అలాగే ఈ మెట్ల మార్గం దిగువనే కేశఖండనశాల కూడా ఉంటుంది. తలనీలాలు సమర్పించే భక్తులు ముందుగా ఇక్కడ సమర్పించి పొంగళ్ళు పెట్టి తర్వాత కోటప్ప కొండపైకి వచ్చి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటారు.